సదాశివ, సదా నిన్నే స్మరించు మా ఇక్కట్లను తొలగించవా తండ్రి. జరిగినది జరిగింది, జరగబోయేది, తెలిసినది అవన్నీ తర్వాత చూసుకోవయ్యా. తెలిసినది, తెలిసింది, తెలియనిది అంతా మాకు తెలుసు. అంతా యముడికి తెలుసు. ట్రాలీ ఫార్వర్డ్. కట్. ఓ సారీ భలే వాడివా, నా కూసుండు కాడి నుంచి కుమ్ముతూనే ఉండవా? అయ్యో సంబంధం, అయ్యో సార్ నెమ్మదిగా నేను చెప్తాను సార్. ఏమిటి నువ్వు చెప్పేది? తెలిసింది అంటున్నావు, తెలియంది అంటున్నావు. నీ భాష వింటుంటే కైలాసంలో శివుళ్ళ లేవు, సంతలో శివుళ్ళ ఉన్నావు. డైరెక్టర్, ఈ ఎగతాళే వద్దనేది. నే స్టంట్ పార్టీ, ఎద్దు అలవాటైన ఎద్దు. పాము అంటే భయం లేదు కదా అని మీరు నాకు వేషం ఇచ్చారు. నేను శివుడు వేషం కదా అని 2 రోజుల నుంచి మొక్క కూడా ముట్టలేదు. ఇంతకు మించి డైలాగులు చెప్పమంటే ఒక్కడిని ఎన్ని చూసుకోవాలి సార్? ఎద్దు పక్కకి వెళ్తుంది, పాము గొంతు నుంచి కింద జారుతుంది, ఈ పువ్వు ఆయన కరెక్ట్గా నొక్కి గంగ వచ్చేట్టు చూడాలి. ఇంతకన్నా ఇంకేం చేయమంటారు సార్? ఇవన్నీ చక్కగా చెప్తావు, డైలాగులు మాత్రం చెప్పు. దానికి కారణం ఏంటి తెలుసా? ఇంకేం చెప్పొద్దు. సరే, అక్కర్లేదా? ఇదిగో బబుల్ గమ్, ఇది నోట్లో పెట్టుకుని అని నవ్వులు. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ నీ లిప్ మూమెంట్ తగ్గట్టుగా నేను డైలాగులు చెప్పించుకుంటా. టెక్నిక్ తెలిసినాడే, నువ్వు ఓటేసుకోవా? అయ్యా, నేను డైలాగులు బాగానే చెప్తాను. వచ్చింద్రా, నీకు పల్టీలు కొట్టవచ్చా? ఇదిగో రెడీ సార్, నీ సంగతి తర్వాత చెప్తా. సార్ రెడీ సార్, వేసుకోనా? వేసుకో. చూడమ్మా, ఇక మీద ట్రాలీ గీలని నోటుతో చెప్పను, అన్ని సిగ్నల్సే. అర్థమైందిగా? ఓకే సార్, రెడీ. స్టార్ట్. ముక్కోటి దేవతలను ముల్లోకములను కాచు ఓం అను ప్రణవ మంత్రమును. శివుడు అలా బొబ్బులుగా మొదలు సంబంధం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు ఎవరిని చూడయ్యా? నోరు లేని జీవాలను కష్టపెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. ఎవరయ్యా నోరులేని జీవాలు కష్టపెడుతుంది? నోటికి బొబ్బులుగా మెచ్చానుగా. అలాగా, అటు చూడండి సార్. ఈవేళ షూటింగ్ ఆగిపోయినట్టే. మీ డబ్బు సంపాదన కోసం స్వేచ్ఛగా తిరిగే మూగజీవాన్ని కట్టేసి కష్టపెడుతున్నారని బ్లూ క్రాస్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, సిగ్గుసర లేకుండా దున్నపోతుల్లా ఇద్దరు ఎద్దు మీద ఎలా కూర్చున్నారు? ఏటే దున్నపోతుల్లా ఇద్దరం ఎద్దు మీద కూర్చున్నామా? రేయ్, గుడ్డ తీసి ఫిగర్ చూపించరా. వద్దు, పోనీ ఆవేలే, గుడ్డ తీయక్కర్లేదు. పెద్ద అర్థమైనట్టు. రే, ఆంబోతుని తీసుకెళ్ళరా. సార్, ఈ అమ్మాయికి మూగజీవాల మీద ప్రేమ కాదు, నా మీద పగ. నన్ను పట్టించి లోపలతో ఇచ్చాలని వచ్చింది. 1 నిమిట్. ఏం డాక్టర్ పాప, నన్ను పట్టుకుని లోపల తెచ్చడానికి నీ వయసు చాలదు, ఈ ఆంబోతు చాలదు. కావాలంటే ఒకటి చెయ్యి, నిన్ను చెడగొట్టానని కేసు పెట్టు, అది అబద్ధమైన ఒప్పుకొని జైలుకి వెళ్తాను. ఏంటి టెన్షన్ అయ్యావా? దాని సంగతి అలా ఉంచండి. పావుకు నోరు కుట్టేగా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. నిజంగానే నోరు కుట్టేశారా? సార్, నువ్వు పెద్ద మనిషివే, నువ్వే చూడు నోరు కుట్టుందేమో. నన్నే భయపెడతావా? అరెస్ట్ చేయండి. సార్ పైకి లేపండి. పట్టుకోండి. ఆగరా, అరిస్తే బెదిరితే కుమ్ముద్ది. మణి ఆగరా, మణి నా మాటిను, పరిగెత్త. మణి ఆగరా, పరిగెత్తొద్దు. అయ్యో, చచ్చిపోయిందా? ఇన్సూర్ చేయించారు కదా? ఇన్సూరా? నాకే ఇన్సూర్ లేదు, దీనికి ఇన్సూరా? ఇది నిజం. ఉగ్రవాదం నిర్మూలించే వరకు నేను నిద్రపోను. మిలాద్, నా తరువాత సాక్షి బసవన్న. ఇదే సాక్ష్యం చెప్పబోయేది. ఈశ్వర, మణి, బ్రౌన్ మణి, ఆగమే. ఎవరయ్యా నువ్వు? సార్, మార్నింగ్ సార్. మణి కడుపు బాలేదు సార్. ఏదో సంబంధం పుణ్యమా అని ఆ ఆంబోతుని రోజుకి 2000కి అద్దె తెచ్చుకున్నాను. అది చెడగొట్టాను. అదిగో మీరే చూస్తున్నారుగా. అయ్యో, ఎంత ప్రమాదం జరిగిపోయింది. అయ్యో సంబంధం, ఆ దిక్కుమాల ఆంబోతు నిన్నే పొడవాలా? అయ్యో, నోరులేని జీవం తట్టుకండి సార్, అదేం చేస్తుంది.